నాడు తాత కట్టించిన పాత పారాది బ్రిడ్జ్ నేడు మనవడ హయాంలో నూతన పారాది బ్రిడ్జ్ సుమారు 13,40,00,000తో నూతన బ్రిడ్జ్ కట్టడం జరుగుతుంది. విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం పరిధిలో ఉన్న పారాది నూతన బ్రిడ్జ్ రావడం పారాది గ్రామ ప్రజలకు అలాగే విశాఖపట్నం నుండి రాయగడ వెళ్లే వాహనదారులు చాలా ఆనందపడుతున్నారు. 3 రాష్ట్రాలకు అనుసంధానం ఉన్న పారాది బ్రిడ్జ్ గత వైసీపీ ప్రభుత్వంలో మేము కడతాము అన్న మాట కలగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం 2024 జూన్ 2వ తారీఖు అధికారంలోకి రాగానే రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు మరియు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కే రంగారావు బేబీ నాని మేము ఉన్నాం మేము విన్నాం అన్న మాటలను నిజం చేసి మాటే కాదు చేతల్లో కూడా చూసి గొప్ప నాయకులు కనిపించి వైసీపీ నాయకులకు వైసీపీ ప్రభుత్వానికి దిమ్మ తిరిగేలా చేసి చూపించిన బేబిని గారికి ఎప్పుడు మేము ఎల్లవెల్లలా సహకారం అందిస్తున్నామని పారాది మాజీ సర్పంచ్ అలాగే రాష్ట్ర తెలుగుదేశం కార్యనిర్వాహక కార్యదర్శి అల్లాడి భాస్కర్ రావు అన్నారు. కనీసం కవర్ అయిపోద్ది. అది ఇంతకుముందు దెబ్బతిని మళ్ళీ మనం చూస్తున్నాం. గత పాత బ్రిడ్జి బ్రిటిష్ కాలంలో ఉన్న ప్రాధికార బ్రిడ్జి అది ఎలాగా డ్యామేజ్ అయిందని మన మధ్యన ఎక్స్ సర్పంచ్ గారు ఉన్నారు. సార్ ఏంటంటే ఎక్కడ డ్యామేజ్ అయింది? పాత బ్రిడ్జ్ అదే కనిపిస్తుంది. ఆ చెట్టు దగ్గర ఇక్కడ హోమ్ పడి దాన్ని సపోర్ట్ చేసి అలా నిలబడ్డారు. ఎక్కడికక్కడ జాయింట్స్ వదిలితే అది తాత్కాలిక మరమ్మతులు చేసి ప్రస్తుతం వాహనాలు తిరుగుతున్నాయి. అది భవిష్యత్తులో నెక్స్ట్ రూట్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి హెవీ వెహికల్స్ అన్ని తప్పించి లైట్ వెహికల్స్ ఆ బ్రిడ్జ్ మీద వెళ్ళేటట్టు చేస్తున్నారు. హెవీ వెహికల్స్ ఈ కాజ్ మీద వెళ్తున్నారు. ఇది కొత్త బ్రిడ్జి. ఈ శ్రీ పానకాలరావు గారు ఎంతో అనుభవం ఉన్న కాంట్రాక్టర్ అయినా ఆయన చేతుల మేరకు ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. ప్రభుత్వం అసలు బీవీఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ వారి ద్వారా ఈయన చేయిస్తున్నారు. అంటే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు ఆ బ్రిడ్జికి మేమే మరమ్మతులు చేసాము, మొత్తం అంతా చాలా ఘనంగా రిపేర్ కటింగ్ చేయడం జరిగింది, మేమే చేసాము, ఆ బ్రిడ్జి పోలదు, పాత బ్రిడ్జి పోలదని మాజీ ఎమ్మెల్యే గారు అన్నారు. సుమారు 20 లక్షలతో రోడ్డు వేశారు తప్ప ఈవేళ కూటమి ప్రభుత్వం 13,40,00,000తో ఈ బ్రిడ్జి నిర్మించింది. వాళ్ళే అప్పుడు శాంక్షన్ అయిన బ్రిడ్జి 5 సంవత్సరాలు ఆపేశారు కదా, వాళ్ళే కదా ఈ 13 కోట్లతో వాళ్ళే ఖర్చు పెట్టి ఇది కట్టొచ్చు కదా. ఇలాంటి చౌకబారు మాటలు ఆడుకోవద్దండి. ఇప్పుడు వాస్తవానికి డిపార్ట్మెంటు శాంక్షన్స్ ఉన్నాయి, ఫౌండేషన్ స్టోన్ వేసిన కేంద్ర మంత్రి అశోక్ గజపతి గారు, రాష్ట్ర మంత్రి సుజయకృష్ణ రంగారావు గారు వేసిన ఫౌండేషన్ స్టోన్ ఉంది. అలాగే మేమే వేసామంటే ఈ ఊర్లో అన్నీ మేమే చేసామని చెప్పుకోవచ్చు. సునకానందం అది. ఇప్పుడు ఎలా డ్యామేజ్ అయింది? డ్యామేజ్ అంటే 92 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు కట్టిన బ్రిడ్జిలన్నీ కూడా అంత స్పాన్ వస్తారు. అది ఆ రోజు బ్రిటిష్ వారి కట్టడాలు అంత లెక్క కూడా ఈ రోజు వరకు కూడా ధవళేశ్వరం బ్రిడ్జి కూడా చాలా లెంగ్త్ బ్రిడ్జ్. రాజమండ్రి అన్నీ ఉన్నాయి. ఇక్కడ సాలూరు, సీతానగరం, మానాపురం, నెల్లిమర్ల ఇవన్నీ కూడా ఆ రోజు బ్రిటిష్ వారి టైంలో కట్టినవే. ఈవేళ 90 సంవత్సరాలు 100 సంవత్సరాలు అయ్యాయి. ఇంతవరకు బాగా వచ్చినందుకు చాలా సంతోషం. సరే, ఇప్పటికల్లా ఈ కొత్త బ్రిడ్జ్ ఇప్పటికల్లా పూర్తి అవుతుందని ఎమ్మెల్యే గారు అన్నారు. సుమారు మే కల్లా ఇది పూర్తవుతుంది. ఈ స్లాబ్లన్నీ అయిపోయి ఒక 4 స్లాబ్లే పెండింగ్ ఉన్నాయి. అయిన తర్వాత ఫినిషింగ్ వర్క్లన్నీ పూర్తి అయిపోతే మే నెలలో ఓపెనింగ్ ప్రారంభోత్సవం ఈ బ్రిడ్జి బేబీ నాయన చేతుల మీదుగా చేస్తారని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తాను. చూస్తున్నారు కదా, అనకూడదు కానీ పాత బ్రిడ్జి ఎన్నో కష్టాలు పడుతూ ఈరోజు సెంట్రల్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే కేంద్ర ప్రభుత్వం కావచ్చు, వెంటనే ఈ యొక్క
పారాదికి బ్రిడ్జి తేవాలి. ఎందుకంటే ఈ యొక్క బ్రిడ్జి పలు రాష్ట్రాలకు కూడా రవాణా చేసే ఒక బ్రిడ్జి కాబట్టి ఇప్పటి వరకు బ్రిటిష్ వాళ్ళు కట్టి ఇప్పటి వరకు ఉంది. అలాంటి బ్రిడ్జిని కూలిపోతున్న సందర్భం వెంటనే ప్రభుత్వం ఆదుకుంది. వెంటనే దీని మీద బేబీ నాని గారు కూడా ఈ గ్రామాలకు కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా బేబీ నాని గారు మాట ఇచ్చారు. నేను చేస్తాను, నేను ఉన్నానని ఒక భరోసాను ఇచ్చిన నాయకుడిగా ఈరోజు బొబ్బిలికి రావడం చాలా గర్వకారణంగా ఉందని బొబ్బిలి నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు. BBC న్యూస్ ఛానల్, విజయనగరం. బొబ్బిలి నియోజకవర్గం పారాది గ్రామం చాలా సంవత్సరాల కిందట బ్రిటిష్ వాళ్ళు కట్టిన బ్రిడ్జి కొన్ని రోజుల నుండి, కొన్ని సంవత్సరాల నుండి ఇబ్బంది పడుతుంది. అలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాసనసభ్యులైన బేబీ నాని గారు వెంటనే ఈ పారాది బ్రిడ్జిని ఎలాగైనా తేవాలి అనకూడదు. కానీ ఈ యొక్క పారాది బ్రిడ్జి పక్క స్టేట్లకి, పక్క రాష్ట్రాలకు కూడా ఇదే నేషనల్ రోడ్గా డిక్లేర్ అయింది కాబట్టి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రానున్న రోజుల్లో ఆ పాత బ్రిడ్జి పడిపోతే ఎన్నో ప్రమాదాలు అవుతాయని అది దృష్టి పెట్టుకొని శాసనసభ్యులైన బేబీ నాని గారు వెంటనే దీన్ని సీఎం గారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే చంద్రబాబు నాయుడు గారు కూడా వెంటనే మన ప్రభుత్వం రాగానే దీని మీద చర్యలు తీసుకుంటానన్నారు. అలాంటి మాట తప్పని నాయకుడిగా నిలిచిన బేబీ నాని గారు, అలాగే మన మధ్యన ఎక్స్ సర్పంచ్ గారు అన్నారు. సార్ నమస్తే సార్. సార్ 1934వ సంవత్సరంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మద్రాస్ ముఖ్యమంత్రిగా ఈ బొబ్బిలి రాజావారు, అప్పటి రాజావారు దీన్ని నిర్మించడం జరిగింది. ఇది నిర్మించి సుమారు 91-92 సంవత్సరాలు పూర్తి కాబోతుంది. అప్పుడు కట్టడం కాబట్టి 92 సంవత్సరాలు వరకు బాగానే వచ్చింది. ఇటీవల బ్రిడ్జి డ్యామేజ్ అయిన ధర్మిలా శ్రీ పోస్పాటి అశోక్ గజపతి గారు, బొబ్బిలి రాజవంశీయులు సుజయనాయన్ గారు మంత్రివర్యులు, రాష్ట్ర మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు చొరవతో ఈ బ్రిడ్జి మంజూరు కాబడింది. మరి వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఈ మంజూరుని కొన్నాళ్ళు నిలిపివేయబడి మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు దీని నిధులు కూడా మంజూరయ్యి నిర్మాణానికి నోచుకుంది. మరి పానకాలరావు గారి కాంట్రాక్టర్ ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన హయాంలో ఈ బ్రిడ్జి శరవేగంగా పనులు జరుగుతున్నాయి. ఈ బ్రిడ్జి 2 రాష్ట్రాలకు అనుసంధానం, అటు ఒరిస్సా, ఛత్తీస్గఢ్కి ఈ బ్రిడ్జి మీద వాహనాలు కానీ వెహికల్స్ అన్నీ కూడా వెళ్తాయి. ఇది అందరికీ ఉపయోగం. ఆంధ్రయే కాకుండా ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఇటు తెలంగాణ. సార్ అంటే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గారు సంబంధించినప్పుడు నాయుడు గారు అంటారు ఇది నా హయాంలో వచ్చింది, నేనే స్టార్ట్ చేస్తానని కొన్ని ప్రెస్ మీట్లో కొన్ని ప్రచారాలు కూడా చెప్తున్నారు. ఇది తెలుగుదేశం ప్రభుత్వంలో అశోక్ గజపతి సెంట్రల్ పౌర విమానయాన శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, ఇటు సుజయకృష్ణ రంగారావు గారు రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పుడు, ఇదంతా సర్పంచ్గా ఉన్నప్పుడు ఇక్కడ శంకుస్థాపన రాయేసాం. అది మీకు చూపిస్తాం. వాళ్ళు శంకుస్థాపన చేసిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 5 ఏళ్ళు దీన్ని పక్కలో పెట్టేశారు. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వైఎస్ఆర్ చౌకబార్ ఒక అలా ప్రయత్నాలు తిప్పిపడుతున్నాం. ఎందుకంటే ఎవరి హయాంలో మంజూరైందని రుజువులు సాక్ష్యాలు ఉన్నాయి, అవి మీకు చూపిస్తాం. ఇది సుమారు 13,40,00,000తో ఈ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. మరి ఈ బ్రిడ్జి అదే రాజవంశీయులకి చెందిన శ్రీ RVSKK రంగారావు గారు, బేబీ నాని గారు ప్రస్తుత శాసనసభ్యులు, వారి ఆధ్వర్యంలో ఈ బ్రిడ్జి నిర్మాణం జరుగుతుంది. వారి చేతుల మీదుగా మే, జూన్ నెలల్లో ఇది ప్రారంభోత్సవం కూడా జరగడం చాలా గర్వకారణం. ఎందుకంటే ఆ రోజు వాళ్ళ తాతగారు కట్టిన బ్రిడ్జి ఇది 92 సంవత్సరాల కిందట. అదే బేబీ నాని గారి చేతుల మీద ఇప్పుడు శాసనసభ్యులు వారి చేతుల మీదుగా ఓపెనింగ్ చేయడం అనేది ఆయనకే కాదు మా ఈ ప్రాంత ప్రజలకి అందరికీ కూడా గర్వకారణంగా ఉంది. ఇందులో చాలామంది వైసీపీ నాయకులు అంటారు వాళ్ళు కూడా మేము మా హయాంలో ఉన్నప్పుడు స్టార్ట్ చేయవలసి ఉంది, కానీ కూటమి ప్రభుత్వం వాళ్ళు వచ్చి మా పేరు వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారని కూడా చిన్నప్పటి గారు కావాల్సిన పలు వైసీపీ నాయకులు ప్రచారాలు చేస్తున్నారు. 2014-19 మధ్య ఈ బ్రిడ్జ్ మంజూరైంది. శంకుస్థాపన చేసిన
ఆ శిలాఫలకం కానీ అప్పుడు పెద్దలు కానీ అవన్నీ మీకు ఇస్తాం. ఆ శాంక్షన్ కాపీ కూడా మీకు ఇస్తాం. ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం వైసీపీ వాళ్ళకి తగదు. చూస్తున్నారు కదా, అనకూడదు కానీ ఎన్నో సంవత్సరాల నుండి కష్టపడి ఈరోజు పారాదికి రాష్ట్రంలోని గొప్ప బ్రిడ్జిగా నిలబెట్టి ఆ యొక్క రాజు కుటుంబస్తులు గతంలో బేబినేని గారి తాతగారు పాత బ్రిడ్జి బ్రిటిష్ హయాంలో కట్టారు. అదే బ్రిడ్జిని మళ్ళీ అదే రాజస్తులు బేబినేని గారు అధికారంలోకి రాగానే వెంటనే ఆ యొక్క నిధులతో, ప్రభుత్వం ఇచ్చే నిధులతో వెంటనే స్టార్ట్ చేయడం జరుగుతుందని అంటున్నారు. థ్యాంక్ యూ సార్. జై చంద్రబాబు నాయుడు. సార్ అమ్మ సార్ మీరు చెప్పడమే 5 సంవత్సరాలుగా అదే గ్రామానికి చెందిన రైతు మన మధ్యన ఉన్నారు. సార్ నమస్తే సార్. ఈ యొక్క పారాది బ్రిడ్జి న్యూ బ్రిడ్జి రావడం మీరు అభిప్రాయం? ఆ పారాది బ్రిడ్జి రావడం అంత ఆనందం సార్. 200 మందికి ఇక్కడికి వచ్చిన వాళ్ళు యాక్సిడెంట్ అయిపోయి ఎంతోమంది ఇబ్బంది పడారు. ఈ లైన్ గొప్ప ట్రాఫిక్ లైన్ సార్. అది గత టైంలో కృష్ణ రంగారావు మంత్రిగా ఉన్నప్పుడు, అశోక్ గంజీ గారు ఉన్నప్పుడు ఆ టైంలో మీరు శంకుస్థాపన చేశారు. ఇలాగా వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చింది. ఈ 5 సంవత్సరాలు దాన్ని తొందరలో చేయించారు. మళ్ళా గోడల ప్రభుత్వం వచ్చిన తర్వాత అలా బేబినేని గారు గతంలో ఆనాడు మన తాతగారు చేశారు. ఈరోజు మాకు కూడా అవకాశం కల్పించింది. ఎంతో కష్టపడి ఆయన క్షమించి మాకు ఈ నియోజకవర్గానికి అందరికీ ఒక మేలు చేశారు. ఒక మా ఊరికే కాదు, అష్టమూర్తి జిల్లాలో కూడా ఇది విజయనగరం జిల్లాలో కలిపి ఇది పనిచేస్తుంది. అంత అభివృద్ధిలో ఉన్నారు ఆయన. ఇది ఒకటే కాదు, ఏ ఒకటి కూడా మాకు ఇలాగ చెప్పేసరికి ప్రతి ఒక్కరు కూడా మాకు ఆయన అందుబాటులో ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా మాకు ఆయన చాలా క్లీన్గా చేస్తారు. చూస్తున్నారు కదా, వాళ్ళకి ఎంతో సహాయకారం చెప్తున్న బేబినేని గారు ఇప్పుడు మేము అతను కట్టుబడి ఉంటాం. రానున్న రోజుల్లో కూడా మాకు అభివృద్ధి చేస్తారని మేము నమ్ముతున్నామని పారాది గ్రామస్తులు అంటున్నారు. బీపీ విజయనగరం.